అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు సుప్రసిద్ధ హాస్య నటుడు పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారి జీవిత చరిత్ర. గడిచిన ఎపిసోడ్లలో కొంతవరకు విన్నాం. ఈవేళ ఇంకొంత తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ ఇలా మొదలవుతోంది. అమ్మ తర్వాత అమ్మ. అమ్మ ఎవరికైనా ఒక్కరే, కానీ అమ్మతనానికి ఎన్నో రూపాలు. కన్న పేగు పేరు అమ్మ అయితే పెంచే ప్రేమ పేరు కూడా అమ్మే. అవి జీవి అర్థం ప్రాణం పెట్టి సర్వస్వం ధారపోసి పెంచే అమ్మని చూడగలిగితే తోడబుట్టిన అక్కలో కూడా అణువణువున అమ్మ కనబడుతుంది, వినబడుతుంది. ప్రతి అడుగులోనూ ఎదురుగా నిలబడుతుంది. చిటికెన వేలు పట్టుకొని చివరంట నడిపిస్తుంది అని చెప్పడానికి నా జీవితం కన్నా ప్రత్యక్ష నిదర్శనం మరొకటి లేదని చెప్పే క్షణమిది. మా అక్క మా అందరికన్నా పెద్దది. ఆమె తర్వాత 6 అన్నదమ్ములం. నేను 5వ వాణ్ణి లెక్కకి. అత్తవారింటికి వెళ్ళిన మా అక్క మనసు మాత్రం పుట్టింటి మీదే. మా అన్నదమ్ముల దగ్గరే ఉండిపోయింది. అత్తారిల్లు పుట్టిల్లు ఎంతో దూరం లేకపోయినా ఆ కాస్త దూరాన్ని కూడా మా పట్ల మా అక్కకున్న అంతఃకరణ చెరిపేస్తూనే ఉండేది. ఎప్పుడొచ్చినా ఒట్టి చేతులతో రావడం తెలియని వెర్రి తల్లి. ఇంతమంది అన్నదమ్ములం ఇంటి దగ్గర ఉన్నామని పెనిమిటి చేత అరటిగెల మోయించుకుని మరీ తీసుకొచ్చేది. మేం తినాలని, తింటామని ఆశ, ఆపేక్ష. మేమెప్పుడైనా మా అక్కింటికి వెళ్తే మా అన్నదమ్ములం తినే ప్రతిదీ వండి ప్రేమగా వడ్డించేది. చివరికి తాను మాకు వడ్డించేది. తన కన్నబిడ్డలు చూడ్డం కూడా ఇష్టపడనంత అవ్యాజ్యమైన వాత్సల్యం మా పట్ల. మేం తిన్నప్పుడు ఆమె బిడ్డలు అటుగా వస్తే వాళ్ళని కసిరి మరీ వెళ్ళగొట్టేది. ఆ కసురుకోవడంలో వాళ్ల మీద కోపం కన్నా మా మీద ప్రేమే ఎక్కువగా ధ్వనించేది. ఆ రోజుల్ని, మా అక్కని మర్చిపోయే బలహీనతను నాకు దేవుడు ఇవ్వకపోవడం కేవలం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. నా చదువు సాగుతూనే ఉంది. అక్క అభయహస్తం వెన్నంటే ఉండేది. పై చదువులు చదివించే శక్తి సామర్థ్యాలు మొదలే దేవుడు ఇవ్వలేదు. పైగా వయసు మళ్ళినతనం, వార్ధక్యం కలిసి దాదాపుగా నా గమ్యం వైపుకు నా దారిని మసకబారిస్తున్న సందర్భాలవి. ఇక కుదరని పరిస్థితి ఆవరించడాన్ని నేను కళ్ళారా చూస్తున్నా. నేను రాజీ పడిపోతానేమోనన్న నమ్మకం నాకు కలిగింది గాని మా అక్క సంకల్పబలం మాత్రం చెళ్ళుమనిపించింది. కొంగున దాచుకున్న డబ్బు, ఎక్కడో అక్కడ ఇక్కడ దాచుకున్న డబ్బు అన్నీ పోగేసి మా అక్క నా జేబు నింపింది. పై చదువుల ముడుపులను నా ఒడిలో పోగులా పోసింది. తన మనసుతో నాపై చదువును మా అక్క ముందే చదివేసింది. నాలో ప్రాణం పోసింది. నా చదువులు జరిగినంతకాలం మా అక్క కొంగు నాకెన్నిసార్లు కొంగు బంగారమైందో లెక్క చెప్పలేను. అక్క కూడా లెక్క చూసుకోలేదు. బావ ద్వారా నేరుగా కాలేజీకే పంపించేది. ఆమె ప్రేమకు ఆయనొక దూత, రాయబారి. నేను సినిమా నటుడిగా వేళ్లు అనుకుంటున్న దశలో ఆనందపడింది. బాగా స్థిరపడ్డాక మద్రాసు వచ్చింది. ఒంటి నిండా చేతులు వేసుకుని మా అక్కను స్వాగతించాను. కొన్నాళ్లుంది. వెళ్ళిపోతున్న ముందు ఆనాడు నాకున్న స్థితికి నాకే ఆశ్చర్యం కలిగించే మాట అంది. తతిమా వాళ్ళు సరేరా, నీ గురించే నాకు దిగులు అని. ఆ మాట నాకు ఓ క్షణం అర్థం కాలేదు. నేనప్పటికే ఓ మోస్తరుగా స్థిరపడ్డాను. భవిష్యత్తు బలంగా కనపడుతోంది. చేతి నిండా సినిమాలు, ఆదాయం. మరెందుకు నన్ను చూస్తే అక్కకి దిగులు? ఏమో, అదే అడిగాను. నీ బెర్రిగాని నా గురించి ఎందుకక్కా నీకు దిగులు? నాకేం తక్కువ అన్నాను. నా ప్రశ్నలోని వెర్రితనం ఆమె కారణం చెప్పిన తరువాత గానీ నాకు అర్థం కాలేదు. నేను అందుకున్న విజయాన్ని దాటిన అక్క ప్రేమ కొలవడానికి నటుడిగా నేను అందుకున్న స్థాయి కురచదైపోయింది. వ్యక్తిగా ఆ స్థాయి నాకు రాలేదని అక్కే నిరూపించింది. అక్క కొనసాగించింది. నీకేం తక్కువని కాదు, ఈ ప్రపంచానికి ఏది పనికిరాదో అదే మనకి ఎక్కువ అని గుర్తు చేస్తున్నాను.
మనకి కోపాలెక్కువ. ఇల్లైతే ఏ కోపం పాటి చెయ్యదు. అందరం ఇంట్లో వాళ్ళమే కాబట్టి సర్దుకుపోతాం. కానీ నువ్వున్న ఈ సినిమా ప్రపంచం మనది కాదు. మన వాళ్ళెవ్వరూ లేరు. మనల్ని అర్థం చేసుకునే చిన్నవాళ్ళెవ్వరూ లేని లోకం ఇది. అందరూ పెద్దవాళ్లే. నీ కోపాన్ని తీసుకునే అవసరం ఎవరికుందిరా ఇక్కడ? జాగ్రత్త నాయనా అంది. నా గుండె మీద కొరడా పెట్టి కొట్టినట్టయింది. మనసు ఒక్కసారిగా చెదిరిపోయింది, చలించిపోయింది. అక్క వెళ్ళిపోయింది. ఆ మాట మాత్రం ప్రతి క్షణం నా చెవుల్లో ఈ రోజు వరకు కూడా రింగుమంటూ ఉంటుంది. అక్క ఈ ప్రపంచంలో నుంచే వెళ్ళిపోయింది. నేను చదువుకున్న ప్రతి అక్షరంలో, నేను సాధించిన ప్రతి క్షణంలో అక్క నీడలు బంగారమేడలై నన్ను అంటిపెట్టుకునే ఉన్నాయి. అక్క లేదే అనిపించిన మరు ఘడియలోనే అక్క నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మ అందరికీ ఒక్కరే ఉంటే ఇద్దరమ్మలున్న గొప్ప జాతకుణ్ణి నేను అని గర్వపడాలని కోరుకునే సార్థకతను ఆ ప్రేమమయి మా అక్క నాకు కల్పించింది. కళాబంధువు. జీవితంలో మర్చిపోలేని అత్యంత ఆప్తులు, జీవితంలో తరిగిపోని అత్యంత ఆస్తులు. ఇది వచన రూపంలో ఉన్న స్తోత్రం, అందమైన పదాలతో కూర్చిన కవిత్వమూ కాదు. ఓ మనిషి తత్వం. దైవం మానుష రూపేణ అన్న మాటకు ఆ మనిషే సాక్ష్యం. ఆ మనిషి ఎవరో కాదు, కళాబంధువు డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి గారు. ఆయనతో పరిచయం అనిర్వచనీయం. ఆయనతో సహచర్యం అనుభవైక వేద్యమైన అనుసంధానం. ఇవ్వడమే గాని తీసుకోవడం ఎరగని వ్యక్తిత్వం. కళాబంధువే ఆత్మబంధువుగా మారితే అదో మధుర అవ్యక్త ఆనందం. టి సుబ్బిరామిరెడ్డి గారింట్లో నిత్యం శివారాధన జరిగేది. ఆ ఆరాధనకు నాకు ఆహ్వానం దొరికేది. అదంతా ఒక ఆధ్యాత్మిక పర్వం, అరుదైన అనుభవం. ఆ పరమశివుడికి ఆయన అత్యంత ప్రియభక్తుడు. ఆ పూజగదిలో అడుగుపెడితేనే కైలాసంలో అడుగుపెట్టినంత చల్లదనం. ఆ శివపూజలో మమేకమైన ఆయన హృదయం ఉప్పొంగితే ఎన్ని నమకాలో, ఎన్ని చమకాలో. ఆ రుద్రాభిషేకాన్ని కళ్ళారా చూసే భాగ్యం కలిగినందుకు ఎన్నోసార్లు ధన్యత పొందిన వారిలో నేను ఒకడినవడం నా భాగ్యం. ఆయన ప్రతి పుట్టినరోజు వేడుకలకి నేను హాజరయ్యేవాడిని. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకునేవాడిని. కవిత్వం రసాత్మకమైతే రసజ్ఞుల హృదయం ఎంత రంజింపబడుతుందో, నా మాటల్లోని హాస్య గుళికలు ఆయన హృదయాన్నంత ఉల్లాసపరిచేవి. ఆయన అభినందనలు నన్ను ఉత్సాహపరిచేవి. మానసోల్లాసాన్నిచ్చే మనుషుల సాంగత్యం కన్నా మించిన మంచి సమయం ఏముంటుంది? సత్సాంగత్యం అది. అవ్యక్తమైన ఆత్మబంధువు. నాగశేషు పోలిశెట్టి నా మేనేజర్. మేనేజర్ అనే పదం బయటవారి కోసం, మా కోసం, మా మనిషి. మా మనిషి కాకముందు శేషు నా విద్యార్థి, నేనే లెక్చరర్. అప్పుడు కూడా అతనొక విద్యార్థి, నేనొక అధ్యాపకుడినే. భేదం ఉండేది కాదు. నా ఇంట్లో ఒక మనిషిలా ఉండేవాడు, నా మనిషిలా మారిపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం దగ్గర కొప్పర్రు అనే గ్రామం శేషు గ్రామం. 1975 నుంచి నా దగ్గర స్టూడెంట్గా ఉన్నాడు. నేనంటే అభిమానంగా ఉండేవాడు. అతనంటే నేను ఆత్మీయంగా ఉండేవాణ్ణి. అంతవరకే ఆ పరిచయం. బీకాం పూర్తయ్యాక శేషు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కలిసి రాలేదు, కుదరలేదు, కుదరదు, అదంతే. ఆ తర్వాత అప్పట్లో దుబాయ్, కువైట్ వెళ్ళి ఉద్యోగం చేయడం అనేది ఒక స్టేటస్. ఆ ప్రయత్నాలు చేశాడు. అప్పుడు వీలు కాలేదు. కాదు, అదంతే. వాళ్ళమ్మా నాన్న నాతో శేషు ఖాళీగా ఉన్నాడని, ఏదైనా ఉద్యోగం దొరికితే పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుందామనుకుంటున్నామని, నన్నేదైనా దారి చూపించమని అడిగారు. నేనప్పుడు సరేనన్నాను. కానీ అనుకోకుండా నేను సినిమా రంగంలోకి ప్రవేశించి బిజీ అయ్యాను. శేషు విషయం సశేషంగా మారిపోయింది. కానీ అసలు విశేషం అక్కడే మొదలైంది. అహనా పెళ్ళంట సినిమా తర్వాత బ్రహ్మపుత్రుడు డేట్స్ విషయంలో అయోమయం, గందరగోళం మొదలైంది. ఆ సినిమాలో వేషం పోయింది. రామానాయుడు గారి దగ్గర మాట పోయింది. అప్పుడు ఎందుకన్నారో తెలీదు. రామానాయుడు గారు, ఒక మంచి మేనేజర్ని పెట్టుకో,
ఈ కన్ఫ్యూజన్ ఉండదు అన్నారు. ఆ సలహా ఆయన ఎందుకు ఇచ్చారో తెలీదు. శేషుకు ఉద్యోగం ఎందుకు రాలేదో తెలీదు. దుబాయ్, కువైట్ లాంటి విదేశీ ప్రయాణ యోగం ఎందుకు కలగలేదో తెలీదు. కానీ సమయానికి నాకు శేషు గుర్తొచ్చాడు. పిలవగానే వెంటనే వచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శేషు నాతోనే ఉన్నాడు. నా ఇంట్లో మనిషిలా ఉన్నాడు. నేను చేసిన సినిమాలన్నింటికీ డేట్స్ అతనే చూస్తూ ఉన్నాడు. ఇప్పటికీ 45 సంవత్సరాల సుదీర్ఘ సాహచర్యం. శేషు శేష జీవితం నిశ్చితంగా గడపడానికి కావలసినదంతా చేయగలిగాను. అతని కూతురు పెళ్లి శుభలేఖలో బ్రహ్మానందం గారి దివ్యాశీస్సులతో అని వేశాడు. అంతవరకైతే పర్వాలేదు, ఆయన లేకపోతే మా కుటుంబమే లేదు అన్న మాట కూడా చేర్చాడు. ఎందుకీ పారాగ్రాఫ్లు అన్నాను. అబద్ధమేముంది ఇందులో, అందరికీ తెలియాల్సిందే అన్నాడు. నమ్మకానికి శేషు సజీవ సాక్ష్యం. నా అన్నదమ్ములు పెద్దగా చదువుకోలేదు. ఈ వ్యవహారాలు చూసుకునే జ్ఞానం వారికి లేదు. పావమరుదులు వారి ఉద్యోగాలు వదులుకొని రాలేరు. నేను నమ్ముకున్న సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వాళ్ళని రమ్మనలేను. అటువంటి పరిస్థితుల్లో శేషు వచ్చాడు. ఇప్పటికీ నాతోనే ఉన్నాడు, ఎప్పటికీ నాతోనే ఉంటాడు. పిల్లలకి మామయ్య, మా ఆవిడికి అన్నయ్య. నాకు నా జీవితంలో మరిచిపోలేని అరుదైన వ్యక్తుల్లో అతను ఒకరు. అవ్యక్తమైన ఆత్మబంధువు. థ్యాంక్స్ రా శేషు. ఆత్మదర్శనం, ఆత్మజ్యోతి అందరిలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. చదువు, సంస్కారం, విజ్ఞానం, విద్వత్తు, అనుభవం పెరిగే కొద్దీ ఆ ప్రకాశం మనిషి ముఖ వర్చస్సులోనూ తేజస్సుని పెంచే దివ్యగా మారుతుంది. అందుకే ఎప్పుడూ ఆత్మ ప్రక్షాళనతో మనసుని నిర్మలంగా, స్వచ్ఛంగా మార్చుకుంటూ ఉండాలి. అది నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియ మనిషికి సర్వత్రా అవసరం. అటువంటి తేజస్సు నాకుందో లేదో తెలియదు, కానీ అందరూ గుర్తించే ముఖం ఉంది, అందరినీ నవ్వించే గుణం ఉంది. అందుకే అభిమానులందరి హృదయాలలో నా స్థానాన్ని ఏళ్ల తరబడి పదిలంగా ఉండేలా చేసింది. అందరి అభిమానానికి పాత్రుడినైన నేను నా స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి ఎన్నోసార్లు నోచుకున్నాను. ఏ నోములు నోచినా నా స్వామి పాదాల చెంత పువ్వునై పుప్పొడి రేణువునై పడి ఉండే భాగ్యం కలిగినదో కదా. వెంకన్న, నీకన్నా మిన్న ఎవరన్న మాట నిజమన్న సత్యాన్ని ఎంత బాగా ఎరుకపరిచితివో గదా. చిన్నప్పుడు నేను అమ్మా నాన్నలు చెయ్యి పట్టుకుని తిరుమల వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నానట. స్వామి కనబడటం లేదంటే నా తండ్రి భుజాల మీద ఎత్తుకుని మరీ చూపించాడట. నాకైతే గుర్తులేదు, కానీ అప్పుడేనేమో, ఆ క్షణమేనేమో ఆ స్వామి నన్ను తన భుజస్కంధాల మీదకెత్తుకున్నాడేమో. లోకాలను పాలించే స్వామి నాకు లోకాన్ని చూపించాడేమో. ఆ అడుగుల సడి నాకెరుకే, ఆ నడకల వాడి నాకెరుకే అని ఎవరో కవి అన్నట్టు, నాకు ఆపదొచ్చినా అవసరం వచ్చినా ఆ వడివడి నడకల అడుగుల సడి నా హృదయానికి వినిపిస్తూనే ఉంటుంది. నా స్వామి నాకు నిశ్చింతని, నిర్భీతిని, నిశ్చలమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదించాడు. అటువంటి స్వామిని దర్శించుకోవడానికి నేను తిరుమల వెళితే దర్శన వేళయిందని తలుపులు మూస్తున్నారని తెలిసింది. షూటింగ్ తిరుపతిలో ముగించుకుని ఏడుకొండలు ఎక్కేలోపే తలుపులు మూసేస్తారన్న కబురు విని చిన్నబోయాను. నన్ను ఇన్నిసార్లు ఇన్ని ఇక్కట్ల నుంచి రక్షించిన ఆ గజేంద్ర మోక్షకారకుడు నాకు దర్శనం ఇవ్వడా అని బాధపడుతోంటే, ఒకవేళ తలుపులు మూస్తే ఉదయాన్నే దర్శించుకోవచ్చని ఎవరో చెప్తే ప్రయత్నం చేద్దామని వెళ్ళాను. ఆశ్చర్యం, అద్భుతం! స్వామి దర్శనం కోసం ఎవరో మినిస్టర్ వస్తున్నారని కబురందింది. దర్శనం వేళని పొడిగించారు. భక్తుల కోసం మెట్లే దిగి వచ్చిన స్వామి నా మనసు చిన్నబుచ్చడం ఇష్టం లేక తలుపులు తెరిచి ఉంచే ఏర్పాటు చేయించాడు. ఆయన పిలిచి మరీ దర్శనం ఇవ్వాలే తప్ప మనం సందర్శించినప్పుడు దర్శించుకునే భాగ్యం కలగదు అన్న సత్యం అప్పుడే తెలిసింది. నా స్వామి మంగళ స్వరూపాన్ని ఎంతసేపు కళ్ళారా చూసినా తృప్తి కలగదు. అదేమిటో, ఎందరికో లిప్తపాటు దర్శన భాగ్యం మాత్రమే కలిగే ఆ ఆలయంలో నాకు మాత్రం హృదయం నిండా ఆ దైవస్వరూపాన్ని చిత్రించుకునే సమయం ఇచ్చాడు. ఇలా ఎన్నోసార్లు నేను తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నా.
2 సార్లు మాత్రమే నా భూతో నా భవిష్యత్ అన్న చందాన దర్శనం జరిగింది. మొదటిసారి రాఖీ సినిమా విజయోత్సవ వేడుకల్లో నేను జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని స్వామిని దర్శించుకోవాలని కొండమీదకు చేరుకున్నాం. ఉదయం సుప్రభాత్ సేవ. నేను ఎన్టీఆర్ అలా నిలబడి కౌసల్య సుప్రజారామ అన్న సుప్రభాతాన్ని వింటూ పరవశించిపోయాం. ఆ తర్వాత స్వామి వెలిసిన గర్భగుడి ముఖద్వారం దగ్గర అభిషేకం జరిగేదాకా కూర్చోబెట్టారు. ఏం రూపమది! స్వామి నిజరూప సందర్శనం ఎంతమందికి దక్కుతుందా భాగ్యం! అభిషేకానంతరం స్వామికి నవనీతం తినిపించి అదే నవనీతాన్ని ఒక ఆకులో పెట్టి మా అందరికీ ప్రసాదంగా ఇచ్చారు. అమృతం గ్రోలిన అనుభూతది. ఎన్ని జన్మల పుణ్యఫలమో గదా ఇది. మరోమారు నేను నా శ్రీమతి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం. ఎంతోమంది పరపతి ఉపయోగించినా కొందరికే దక్కే మహా సందర్శనం వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం పొందగలిగే అపురూప వరం. ఇవన్నీ యాదృచ్ఛికాలెలా అవుతాయి? కాదురా బ్రహ్మి, నీకా యోగం ఉంది గనకనే రప్పించుకున్నాను అని స్వామి చెప్పినట్టే అనిపించింది. నినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ. హరి దర్శనం అలా అయితే హరుడి దర్శనం మరో మధురానుభూతి మిగిల్చింది. హైందువులకు అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీ. ఇందిర సినిమా కోసం నేను నా శ్రీమతితో కలిసి పుణ్యం పురుషార్థం కలిసి వస్తాయని వెళ్ళాను. అక్కడ పవిత్ర గంగానదిలో మునిగి దేహాన్ని మనసుని ఆత్మని ప్రక్షాళన చేసుకుని కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకునే వేళ జన్మ చరితార్థమయ్యేలా ఆ నటరాజు నాకు ప్రసాదించిన నటన అనే కళని పుణ్యక్షేత్రంలోనే ప్రదర్శించి ఆయన మన్ననలు పొందే మధుర ఘట్టం మీకు విదితమే. ఆ శివుడే నేపాల్ సమీపంలో పశుపతినాథ్గా వెలిస్తే అక్కడికే నేను నా భార్యతో కలిసి షూటింగ్కి వెళ్ళాను. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా వల్ల నేను పశుపతినాథ్నే కాదు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన బౌద్ధ దేవాలయాలన్నీ కూడా సందర్శించుకోవడం జరిగింది. సార్నాథ్ స్తూపాలని, గయలో బోధి వృక్షాన్ని, అశోక చక్రవర్తి నిర్మించిన ధర్మచక్రాన్ని ఎన్నింటినో సందర్శించుకుని నా జన్మ చరితార్థం చేసుకున్నాను. అన్నింటితో పాటు హిమాలయాలపై సూర్యోదయాన్ని చూశాను. అదే సినిమా కోసం ఖాట్మండూలో బస చేశాను. మంచు పర్వతాల మధ్య విపరీతమైన చలి, దుప్పటి కూడా తడిసిపోయేంత మంచు తాలూకా చల్లదనం. నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే లేచి కూర్చున్నాను. ఎదురుగా హిమవన్నల గాలు. సాక్షాత్తు పరమశివుడే తపస్సు చేసుకునే పవిత్రమైన కైలాసాలు. సూర్యోదయం కన్నా ముందు చిన్న వెలుగు మొదలయ్యింది. నెమ్మది నెమ్మదిగా సూర్యుడు ఆ హిమాచల శిఖరాగ్రం నుంచి తొంగి చూడడం మొదలైంది. అప్పటిదాకా వెండి కొండలా మెరిసిన ఆ మంచు పర్వతాలు మెల్లమెల్లగా బంగారు కొండలే పసిడి వర్ణంలో మెరుస్తున్నాయి. ఏమి ప్రభాతమది! ప్రకృతి ప్రణవనాథాన్ని ప్రభవించే ప్రభాతం, శివ పంచాక్షరిని నినదించే ప్రభాతం, ప్రతిదినం ప్రబంధాన్ని ప్రవచించే ప్రభా ప్రసరణ ప్రారంభమయ్యే ప్రాతకాలం. ప్రభ ప్రసరించింది. ప్రపంచం పంకజంలా ప్రఫుల్లమైంది. ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించి నా హృదయం పద్మంలా వికసించింది. గ్రేట్ మెమరీస్. ప్రశంసలు పన్నీటి జల్లులైతే అవార్డులే నీ ఆశీస్సులు. ఏ కళాకారుడికైనా ఆ కళకు సంబంధించిన రంగంలో నిష్ణాతులైన ఉద్దండుల ప్రశంసలు దక్కితే ఆనందం అంబరాన్నే అంటుతుంది. నా నటనకు ప్రేక్షకుల నవ్వులే అక్షింతలై, ఆశీర్వాదాలై నీరాజనం పడుతుంటే, మరో పక్క తెలుగు చిత్రసీమ దిగ్గజాల నుంచే కాకుండా హిందీ పరిశ్రమలో సూపర్ స్టార్స్ నుంచి కూడా పన్నీటి జల్లులై ప్రశంసలు కురిశాయి. ఇది నేను గర్వంతో చెప్పడం లేదు, గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నా మొదటి అవార్డు హిందీ హీరో దిలీప్ కుమార్ గారి చేతుల మీదుగా అందుకోగలిగాను కాబట్టి.
అహనా పెళ్ళంట సినిమా శతదినోత్సవ వేడుకలు జరిగిన తరువాత ఆ సినిమాలో నా నటనకు వంశీ బర్కిలీ అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఫంక్షన్ హైదరాబాద్లో జరిగినప్పుడు ఇండియన్ గ్రేట్ యాక్టర్స్ దిలీప్ కుమార్, సైరా భాను దంపతులు అతిథులుగా వచ్చారు. మొదటి సినిమా, అందులో నా నటనకు ప్రశంసలు, పైగా ప్రతిష్టాత్మకమైన వంశీ బర్కిలీ అవార్డు. ఆ ఫంక్షన్లో దిలీప్ కుమార్ వంటి దిగ్గజం చేతుల మీదుగా అవార్డు అందుకోవడం, ఆయన నా భుజం తట్టి ప్రశంసించడం చిరస్మరణీయంగా నా హృదయంలో నిలిచిపోయింది. ఇప్పుడు నాకొచ్చిన అవార్డులన్నీ పెట్టుకోవడానికి ఒక పెద్ద హాల్ సరిపోవడం లేదు. అది వేరే సంగతి. మొదటి అవార్డు దిలీప్ కుమార్ గారి చేతుల మీదుగా అందుకోవడం మాత్రం ఒక మధురానుభూతి. ఆ తర్వాత టి సుబ్బిరామిరెడ్డి గారి బర్త్డే ఫంక్షన్కి వైజాగ్ వెళ్ళినప్పుడు ప్రముఖ హిందీ హీరో దేవానంద్ గారు ఆ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. వక్తలందరూ మాట్లాడారు. తరువాత నా వంతు వచ్చింది. నేను లేచి మైక్ ముందుకు వచ్చాను. ఈలలు, కేకలు, చప్పట్లు మొదలుపెట్టారంతా. నేనిక మాట్లాడడమే మొదలు పెట్టలేదు. అయినా అందరికీ నన్ను చూస్తే ఉత్సాహం వచ్చింది. నేను మాట్లాడడం మొదలుపెట్టాను. సహజంగానే చతురోక్తులతో సాగింది నా ఉపన్యాసం. ప్రతి ఒక్కరూ పడి పడి నవ్వుతూనే ఉన్నారు. ఆ ప్రాంతమంతా నవ్వుల సౌరభాలు పూయించి నేను వెళ్ళి కూర్చున్నాను. నాకు దేవానంద్ గారిని ఫార్మాలిటీగా పరిచయం చేసినట్టు గుర్తు. ఆ ఫంక్షన్లో వారు నాతో మాట్లాడలేదు. నాకుగా నేను చొరవ తీసుకుని మాట్లాడలేకపోయాను. ఒక పెద్ద హీరో కూడా ఈ సభలో ఉన్నాడనే ఆరాధనాభావం మాత్రం ఉంది. ఆయనకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఈ భాషా సమస్య వల్ల కూడా మేం మాట్లాడుకుని ఉండకపోవచ్చు. ఆ వేడుకలు ముగిశాయి. ఆ తెల్లవారుజామున వైజాగ్ ఎయిర్పోర్ట్లో తిరిగి ప్రయాణం కోసం నేను విఐపి లాంజ్లో కూర్చుని ఉన్నాను. అప్పుడు నాతో పాటు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా నార్త్ ఇండియన్ ఒక అతను వచ్చాడు. హిందీలో ఏదో అన్నాడు నాతో. నాకు అర్థం కాలేదు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆ వ్యక్తితో హిందీలో మాట్లాడారు. ఏం జరుగుతుందో అర్థం కాక నేను చూస్తున్నా. ఈయన దేవానంద్ గారి పిఏ. మిమ్మల్ని దేవానంద్ గారు పిలుస్తున్నారట అని చెప్పారు లక్ష్మీప్రసాద్ గారు. ఇద్దరం కలిసి దేవానంద్ గారి దగ్గరకు వెళ్ళాం. నన్ను చూడగానే ఆయన సంతోషంగా రిసీవ్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎ గ్రేట్ పర్ఫార్మర్, ఐ సా యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఆడియన్స్ అన్నారు. సభలో ఏమీ మాట్లాడలేదు. బర్త్డే వేడుకల్లో ఏమీ మాట్లాడలేదు. కానీ ఎయిర్పోర్ట్లో నేను ఉండటం చూసి నన్ను పిలిపించుకుని మరీ అభినందిస్తుంటే నాకు మాటలు రాలేదు. ఇది కళా నిజమా అనిపించింది. నేను ఊహించని అప్రిసియేషన్ అంత గ్రేట్ ఆర్టిస్ట్ నుంచి వచ్చేసరికి నిజంగా ఉబ్బి తబ్బిపోయాను. ఫోటో తీస్తుంటే ఆయన నా భుజం మీద వాత్సల్యంగా చేయి వేసి మరీ దిగారు. ఎప్పటి దేవానంద్, ఎక్కడి దేవానంద్, ఎక్కడి బ్రహ్మానందం. వారి సంస్కారానికి నమస్కారం చేసి గాల్లో తేలిపోతూ హైదరాబాద్ వచ్చాను విమానంలో. ఇక యావత్ భారతదేశం గర్వించదగ్గ నటుడు, అందనంత ఎత్తు ఎదిగినవాడు, నాబోటి వారికి అందనంత ఎత్తైనవాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు. వారితో నా పరిచయం చిన్నది. ఆ అనుభూతి ఒక పెన్నిది. దర్శకుడు ఈవీవి గారు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలోనూ సహజంగా నాకు క్యారెక్టర్ ఉంటుంది. అలాగే సూర్యవంశంలో కూడా నాకు క్యారెక్టర్ అనుకున్నారు. కానీ అప్పుడు నేను బాగా బిజీగా ఉండడం వలన డేట్స్ ఎంతకీ కుదరలేదు. అయ్యో, అమితాబ్ గారి సినిమాలో వేషం పోయిందే అని ఫీల్ అయ్యాను. ఆ క్యారెక్టర్ అమితాబ్ గారి కాంబినేషన్లో కాదు. కొద్ది రోజుల తర్వాత ఈవీవి గారు మళ్ళీ ఫోన్ చేశారు. ఇదే చిత్రంలో అమితాబ్ గారి కాంబినేషన్లో ఒక డాక్టర్ క్యారెక్టర్ ఉంది, వేస్తావా అన్నారు. ఈసారి అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఒప్పుకున్నాను. మొదటి రోజు అమితాబ్ గారి కాంబినేషన్. అమితాబ్ గారు, అనుపమ్ ఖేర్ గారు నా క్లినిక్కి వస్తారు. అనుపమ్ ఖేర్ మాత్రం మామూలు నటుడా? ఎన్నో గొప్ప పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన మహానటుడాయన. అమితాబ్ గారు నా దగ్గరకు వచ్చి డాక్టర్ సాబ్ అని పిలుస్తారు. నేను తలెత్తి చూడాలి. అంతవరకే షాట్. అమితాబ్ గారు పిలవగానే నేను 3 స్టెప్పుల్లో టకా 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 తల ఎత్తి చూశాను. ఆయన హైటును చూసి నేను బిత్తరపోయాను.
అని కన్వే చేయడానికి. 3 సార్లు తలెత్తితే గాని ఆయన కనపడరు అన్నట్టు చూశాను. కట్ చెప్పగానే అమితాబ్ గారు చప్పట్లు కొట్టారు. దట్ ఈస్ ఇంప్రవైజేషన్ అన్నారు. ఎక్కడ అమితాబ్ బచ్చన్? ఎంతమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులను చూసి ఉంటాడాయన. ఆయన్ని చూడగానే షోలే నుంచి మొదలుకొని ఎన్నో హిట్ సినిమాలు నా కళ్ళ ముందు గిర్రని తిరిగాయి. ఆయన అప్రిసియేషన్తో నా కళ్ళు గిర్రన తిరిగాయి. నా హైట్ని ఈ ఆర్టిస్ట్ ఈ విధంగా రిప్రజెంట్ చేశాడు అన్న అభినందన ఆయన మాటల్లో విన్నాను. అదంతా చూసి ఈవీవి గారు ముసిముసిగా నవ్వుతూ, ఆయన దగ్గరే మార్కులు కొట్టేశావు కదా అంటూ భుజం తట్టారు. షెడ్యూల్ జరుగుతూ ఉండంగా ఒకరోజు నా ఫ్యామిలీతో షూటింగ్ లొకేషన్కి వెళ్ళాను. ఆయనతో వర్క్ చేస్తున్నందుకు గుర్తుగా ఫ్యామిలీతో ఫోటో దిగాలనుకున్నాను. ఫోటో తీసుకున్నాక నా భార్య లక్ష్మితో ఆయన అన్న మాటలు ఇంకా ఆ గంభీరమైన కంఠస్వరం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. యువర్ హస్బెండ్ ఈజ్ గ్రేట్ యాక్టర్. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ టు యాక్ట్ విత్ హిమ్. నైస్ నైస్. భాష సరస్వతీ కటాక్షం, నటన నటరాజు అనుగ్రహం. ఈ స్థాయి నా స్వామి వెంకటేశ్వరుడి ప్రసాదం. అదండి, వారి అనుభవాలు కళ్ల ముందు దృశ్య రూపంలో తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేటికి ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. అలాగే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను. అంతవరకు నమస్కారం.